హాయ్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మనకి స్కిన్ కేర్ కి సంబంధించి అలాగే టెక్నాలజీతో స్కిన్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే అందరు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం మెలాస్మా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ, ఫీడింగ్ మదర్స్ కానీ అందరికి చాలా కామన్ ప్రాబ్లం హార్మోనల్ ఇష్యూతో వచ్చే పిగ్మెంటేషన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం మెలాస్మాకి అండ్ హార్మోనల్ పిగ్మెంటేషన్ కి లేజర్ తో ఎలాంటి చికిత్స చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గో టు ద సునీత డైరీస్. మెలాస్మా అంటే ఫేస్ పైన వచ్చి ఒక డార్క్ ప్యాచెస్ లా ఉంటుందండి. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే చీక్స్ కి, నోస్, ఫోర్ హెడ్ మీద ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరెవరికి వస్తుంది అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళకి, పిల్స్ యూజ్ చేయడం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ కి మెలాస్మా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ పిగ్మెంటేషన్ అంటే మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ చేంజెస్ వల్ల మనకి స్కిన్ మీద రంగు చేంజ్ అవుతుంది. సో దీన్ని హార్మోనల్ పిగ్మెంటేషన్ అంటారు. మనకి డైలీ స్కిన్ కేర్ రొటీన్, సన్ స్క్రీన్ కానీ ఏదైనా సిరమ్స్ వాడినా కానీ ఈ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్ గా తగ్గడం అనేది చాలా కష్టం. ఇప్పుడు లేజర్ టోనింగ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేజర్ టోనింగ్ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఉన్న ఒక టెక్నాలజీ. ఇది పిగ్మెంటేషన్ మీద బాగా వర్క్ అవుతుంది. అలాగే ఈ పిగ్మెంటేషన్ ఎలాగంటే క్యూస్విచ్ ఎండియాక్ లేజర్ అనే మిషన్ తోటి మనం ఎక్కడైతే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుందో దాని మీద మనం ఫోకస్ చేయడం వల్ల అది లోపల పిగ్మెంటేషన్ ని బ్రేక్అవుట్ చేసి పిగ్మెంటేషన్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇది మనకి ప్రాసెస్ అనేది 10 to 15 minutes ఉంటుంది. ఇది సర్జరీ కాదండి, ఇది నాన్ ఇన్సెంటివ్ ట్రీట్మెంట్. ఇది మనకి డౌన్ టైం కూడా ఏమీ ఉండదు. అంటే ట్రీట్మెంట్ చేసుకున్న వెంటనే మనం యాజ్ యూజువల్ గా మనకి ఏవైతే వర్క్స్ ఉంటాయో వాటికి మనం వెళ్ళిపోవచ్చు. ఈ లేజర్ టోనింగ్ వల్ల ఏంటంటే మనకి బాడీలో ఉండే మెలానిన్ ని తగ్గిస్తుంది. ఎవరికి ఎన్ని సెషన్లు అవసరం అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఎక్కువ డార్క్ గా ఉండే మెలాస్మా తగ్గించడానికి అయితే 6 to 10 సెషన్స్ పడతాయి. అవి కూడా మనకి మంత్లీ వన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. 21 days మినిమం గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడ స్కిన్ రెజ్యూనేషన్ ఉంటుంది. మెలానిన్ కూడా తగ్గించడానికి ఈ 21 days ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. సో అలాగే మనకి ఫస్ట్ ఫెయిర్ టు మీడియం స్కిన్ వాళ్ళకైతే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. అలాగే ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ బాగా తగ్గించుకునే వాళ్ళు, ఇప్పుడిప్పుడే మెలాస్మా స్టార్ట్ అయిన వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకి లేజర్ టోనింగ్ తో మనకి కనిపిస్తాయి. ప్రతి స్కిన్ టైప్ ఒక యూనిక్యూ గా ఉంటుంది. సో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్స్ చెప్తారు. మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీకు ఈ క్యూ స్విచ్ లేజర్ గురించి ఒక ఐడియా ఉంది అంటే మీకు పిగ్మెంటేషన్ కి మేము ఈ లేజర్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి డాక్టర్ ని ఒప్పించిన తర్వాత మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేజర్ టోనింగ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీకు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కాదండి. మీకు ట్రీట్మెంట్ చేసిన రోజు కొంచెం రెడ్నెస్ ఉంటుంది, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో తగ్గిపోతుంది. మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. మీరు హైపర్ పిగ్మెంటేషన్ మెలాస్మాతో బాధపడుతుంటే మీకు దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మెలాస్మా అనేది 100% క్యూర్ అవుతుందని అయితే కాదండి. మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీకు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. పిగ్మెంటేషన్ క్రీమ్స్ యూజ్ చేయాలి. అలాగే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సన్ ఎక్స్పోజర్ అనేది చాలా వరకు తగ్గిస్తే మీకు రిజల్ట్స్ అనేవి కూడా చాలా బెటర్ గా ఉంటాయి. మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మెలాస్మాతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం ఇంకొక మంచి సైంటిఫిక్ లేజర్ ట్రీట్మెంట్ తో కలుద్దాం. అంతవరకు బై బాయ్.